పుదీనా టమాటా పచ్చడి చేస్తున్నాను. దానికి ఒక బాండ్లు పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు ఇలా పగలకుండా ఉంటాయని కొంచెం ఘాటు పెట్టుకున్నాము. మధ్యలో 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం 1 ఇంచ్ అంత అల్లం ముక్కలు, కొంచెం వేరుశనగ పప్పులు టేస్ట్ కోసము, 1 టీ స్పూన్ అంత మినప్పప్పు, కొంచెం ఒక 10-15 మిరియాలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. జలుబుకి జీర్ణానికి అంతా మంచిది. 1 టీ స్పూన్ అంత జీలకర్ర కొంచెం బ్రౌన్గా వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు పక్కకు తీసి పెట్టుకున్నాం, వేగిపోయాయి. ఇలా బ్రౌన్గా వేగాయి. ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాము. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. 2 స్పూన్లు ఆయిల్ వేస్తాను. దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. కాడలతో పాటు కొత్తిమీర వేసుకున్నాను. బాగా వాడే వరకు వేసుకోవాలి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు, సగం గ్లాసు నీళ్ళని పోసుకొని ఉడికిస్తున్నాను. ఇలా నీళ్ళలో ఉడికితే బాగా టేస్ట్ బాగా వస్తుంది. కొత్తిమీర కాడల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అందుకే పడవేయకుండా ఇలా పచ్చళ్ళల్లో వేసుకోవచ్చు. ఇది ఉడికిపోయింది కాబట్టి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకున్నాము. 2-3 స్పూన్లు కట్ చేసుకున్న టమాటాలు బాగా మాగినవి, కొంచెం దూరమైనా వేసుకోవచ్చు. ఇలా ఒక 3 టమాటాలు వేసుకున్నాం. కొంచెం చింతపండు బాగా క్లీన్ చేసి కడిగేసాను శుభ్రంగా. కల్లుప్పు వేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం పసుపు. ఇది మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుంటే చట్నీ చేసేసుకోవచ్చు. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించి మిక్సీ వేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటి. ఇలా మనము వేయించుకున్న పప్పులు దీంట్లో వేసుకున్నాము. ఇది ఇప్పుడు ఫస్ట్ మిక్సీ వేసుకున్నాము. ఇలా మిక్సీ వేసుకున్నాము. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాము. ఇది కూడా మిక్సీ వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న టమాటా, చింతపండు వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ చేసేసుకుందాం. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. పచ్చడి టేస్ట్గా వచ్చింది. అది ఉప్పు అన్నీ సరిపోయాయి. ఆయిల్లో వేయించాం కాబట్టి ఇంకా తిరగమాత కూడా వేయటం లేదు. మేము ఇలాగే వాడుకుంటాము, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా. ఆనియన్ కూడా వేసుకోవచ్చు. రోటి పచ్చడి అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశకి అన్నిటికీ బాగా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి.